గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి. అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు. అది నా అదృష్టం. నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ గారిని తీసుకోవాలి అంటే మీది హిట్ పేరు అన్న, అది తీసుకోవాలని ఐడియా డైరెక్టర్దన్నా, అంటే ఈ క్యారెక్టర్కి లయ గారు బాగుంటారు అని చెప్పేసి. నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అన్న. ఈ సినిమాల పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు, కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి. అది నేనే గట్టిగా డెసిషన్ తీసుకున్నా. ఓకే, అంటే దానివల్ల బడ్జెట్ పెరుగుద్ది. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అనే దాంట్లో. అలాగే లయని కూడా ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పి ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి? లేదు, లయ గారే కరెక్ట్ అనిపించింది. అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్గా యూనిక్ పేరు. కొంతమంది ఆర్టిస్టులకి, హీరోలకి కొంతమంది యూనిక్గా ఉంటారు. సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే అది జనము దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? ఇవన్నీ లెక్కలే కదా. అందుకని లయ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి చేసింది, అంతే. ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ లయ గారి ముందు మీరు ఎప్పుడు చూడని లయ. అదే నిన్న సూర్యకాంతం అన్నా కదా, ఎప్పుడు అందరు నన్ను ఏడిపిస్తుంటారు, ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని. ఇది అంటే ఏంటన్నా, ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటుందా సినిమాలో? అలా ఏం నేను చెప్పలేను మధు, నీకు నువ్వు చూసి ఎంజాయ్ చేయి అంతే. ఓకే, రేపు 5వ తారీఖు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో. ఓకే, అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే, చేసి నాకు కాల్ చేయి. ఓకే, ఎందుకు పెట్టాననేది నువ్వే చెప్పు నాకు. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఏంటన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టఫ్గా అనిపించింది అంటే చాలా మారిపోయాయి, చాలా సినిమాలు మారలేదు అంటే ఎక్స్పెన్సివ్, అంటే బడ్జెట్ కానీ అంటే కాలానికి తగ్గట్టు పెరిగిందే తప్ప టెక్నికల్గా మనం బాగా స్పెండ్ చేయాలనుకుంటే తప్ప పెద్దగా మార్పు ఏం కనపడలేదు మధు నాకు. ఎలాగైతే ఆర్టిస్టుల రేట్లు పెరిగినాయో, ఎలాగైతే మిగతా టెక్నీషియన్ రేట్లు పెరిగినాయో, మార్కెట్లో రేట్లు కూడా మనకి డైలీ లైవ్లీహుడ్కి ఎలాగైతే మార్పులు వచ్చినాయో అలాగే వచ్చింది, అంతే. పెద్ద మార్పు ఏం కనపడలా నాకు. ఒకటి మధు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం దగ్గరుండి చూసుకుంటే మన బిడ్డ ఎలా ఉంటుందో, మనం దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందో సినిమా కూడా అంతే మధు. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మొత్తం దగ్గర నుంచి చూసుకునేవారన్నా, లెక్కలు బడ్జెట్ అంతా ప్రతిదీ అన్నీ సాయంత్రం ట్రాన్స్ఫర్లు చేసే వరకు ఈ సినిమాకి అంతా కూడా. ఏ సినిమాకైనా ఇప్పుడు అన్ని సినిమాలకు వైటేలే, బ్లాక్ బయట మాట్లాడుకునే లేదు, యూట్యూబ్ మొత్తం వైటే, మొత్తం ఏం లేదు, కోట్లు ఇవన్నీ ఏం లేవు, అన్ని అబద్ధాలు. కానీ ప్రతిదీ అన్నీ తానే అంటారు కదా, లెక్కలు, అకౌంట్స్ ఏముంది మాతో ఒక ఫోన్లో అన్నీ ఉన్నాయి. అవును, నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం అంతే. ఏ రోజుతో ఆ రోజే. నాకు డబ్బులు నాకు షెడ్యూల్ వారీగా నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీగా, వచ్చి టంగన పడతాయి బ్యాంకులో. అంతే, నేను ఎందుకు ఆలోచించాలి? నాకు ఆ ప్రెషర్ లేదు. సో కాబట్టి నాకు ఇష్టమైంది మనం ఎంత పెయిన్ నేను చేస్తాం కదా నాకు ఇష్టం. ఇప్పుడు కొంతమంది పెద్ద కొండలు ఎక్కడం ఇష్టం. ఒరే ఎందుకు రా, వాడెవడో మొన్న ఎక్కాడు, ఏమీ లేకుండా టపాటపట ఎక్కెళ్ళి పైకి, ఒరే నీకేం మాయరావురా, అంత ఎందుకు ఎక్కావురా, చచ్చిపోతావురా అని అనుకున్నా నేను. కానీ కాదు, వాడికి అది ప్యాషన్. అలాగే మనకి పెయిన్ ఉన్న సినిమా అంటే ప్యాషన్, ప్లెజర్. అంటే వర్కింగ్ డేస్ పెరగటం, బడ్జెట్ పెరగటం, చిన్నవి ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. అదే నేను అనేది, అదే జాగ్రత్త. ఎలా తగ్గించాలి, ఏం చేసుకోవాలి, ప్రతిదీ
అబ్బాయి ఓకే పేమెంట్ ఇస్తాను, ఎంత చేస్తాను, మీ ఇదిగో ఇంతవరకు ఇవ్వగలను నేను, ప్లీజ్. ఇలా చేసుకుంటే ఎప్పుడు ఉంది ఇది సినిమా ఇండస్ట్రీ. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇదిగో అంత కాదు, ఇదిగో ఇంత, ఓకే ఇదిగో తీసుకెళ్ళి ఇప్పుడే. సో ఆ డిఫరెన్స్ చాలా కనపడుద్ది మధు, ఓకే. మనకు తెలియకుండా చాలా కనపడుద్ది. ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ కానీ కంఫర్ట్ కానీ ఎలా అంటే, ఇది వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉండేదేమో, మీరు అవ్వటం వల్ల బడ్జెట్ కానీ సినిమాని ఆ డైరెక్టర్ ఎలా అనుకున్నాడో అంతకన్నా బెటర్గా ఎక్కించగలిగా. ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంత నేను ఫోర్స్ చేయగలిగేవాడిని కాదేమో, అంత అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టగలిగేవాళ్ళు కాదేమో. ఇదిగోండి ఇంతే కదా వాళ్ళు ఇచ్చారు మనకి, కనీసం నేను పనిచేసినందుకు నాకు ఎంతో కొంత ఉండాలి కదా ప్రొడ్యూసర్గా. ఇవన్నీ మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మనకు కనపడేది చాలా తక్కువ అనిపించింది. అది జరిగి ఉండేది. ఇంతకుముందు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్ కాకుండా ఇంతకుముందు మీరు చేసినప్పుడు గ్యాప్ మధ్యలో అప్పుడు మీరు మీ కెరీర్ తొలినాళ్ళలో రిలేషన్స్ బాగుండే, అంటే క్యారవాన్లు ఉండేవి కావు, అందరూ కూర్చొని చెట్ల కింద మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడు అది కనిపించిందా అసలు? లేదు రిలేషన్స్ అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు. కానీ ఏంటంటే అంటే అన్ని ఆ బ్యూటిఫుల్ చిన్న చిన్న మూమెంట్స్ కనపడే హాయ్ హలో బాయ్ బాయ్, కాసేపు ఏం సినిమాలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆలోచనలో వెనక్కి కలిసిన వాళ్ళు అంతే. అంతకుముందు అలా ఉండేది కాదు. ఎవడైనా వచ్చి అక్కడ కూర్చోవాల్సిందే, చెట్టు కింద అందరూ మాట్లాడుకోవాల్సిందే, అందరూ ఏం ఇచ్చామని చూసుకొని తినాల్సిందే. ఇంటికాడి నుంచి వచ్చి తొక్కవాళ్ళకి సరే ఈ క్యారేజ్ పక్కన పెట్టి పోయి బ్రహ్మానంద గారి దగ్గర కూర్చొని ఆయన కొర్రలన్నం తెచ్చేవాడు ఓసారి, చెప్తున్నా. సో ఇలాగా అదే ఎప్పుడు కదా దోస్ గోల్డెన్ డేస్. ఇది మన తర్వాత కూడా ఉంటుంది. ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా అంటారు అవి గోల్డెన్ డేస్ అని మాట్లాడతారు ఇప్పుడున్న యంగ్ హీరోలు. అంతే, కాలానుగుణంగా అన్నీ మారుతుంటాయి మధు. మనం అక్కడ ఆగకూడదు, అది నేను అది అవన్నీ ఇదివరకు భలే ఉండేది, ఇదివరకు ఉంటే మరి ఇదివరకు నానుండేవాళ్ళు ఇప్పుడు లేడు, ఏం చేస్తాం, నేచర్. ప్రతిదానికి మనం ఇవాల్వ్ అయిపోతూ ఉండాలి. అంటే ఫస్ట్ ఈ సినిమా థియేటర్ అనుకున్నారు, ఓటీటీ అన్నారు, తర్వాత ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఓటీటీలో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు థియేటర్కి వస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, వాట్ డిఫరెన్స్ ఏంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు కంటెంట్ మీద పెద్ద ఆలోచన ఏం లేదు. ఇప్పుడైనా అంటే నర్వస్నెస్ ఎలా, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు లేదు మధు. రేపు ఇది సినిమా హిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. అనిల్ పెట్టిన మెసేజ్ రోజు చూస్తుంటాము. అనిల్ పెట్టిన మెసేజ్ అవునా? ఓకే. సినిమా హిట్ అయినా చూపిస్తా, ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అడిగాను, అబ్బాయి నా కోసం ఏం చెప్పట్లేదుగా, అస్సలు 1% కూడా ఆలోచించద్దు. ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అయిద్ది అనుకుంటే అన్నయ్య నష్టపోతావు ఎందుకు అని చెప్పేంత చనువు ఉంది, మంచి మనసు ఉంది అతనికి. నువ్వు బాగుండాలన్నాయ వద్దు అని చెప్పేస్తాడు. ఒక రకంగా తను నా సినిమా చూడటం నా అదృష్టమే. అదృష్టం అంటే సినిమా బలంగా కోరుకుంటుంది థియేటర్కి వెళ్ళాలి, ఎందుకంటే మొదలుపెట్టింది ఆ వైబ్రేషన్తో మొదలుపెట్టాం మనం. సినిమాకి ఏం కావాలో అది ఎత్తుక్కున్నదని చెప్పారు నేను. అంతే. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిందా? అలా ఏం లేదు మధు. నేను ఎప్పుడు నాది కాకపోయినా నేను మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు ప్రొడక్షన్ అయినా మందే అనుకొని పనిచేస్తాను మనం. నాకు హడావుడిగా నేను అదే చెప్పా కదా, నాకు ఆ కంగారులో లేను మధు. నేను అలా అయితే డబ్బుల కోసమే కదా అంత హడావుడి పడాల్సిందే. అలా అయితే నేను యాక్టింగ్ చేసుకుని నాకు చాలా వచ్చేస్తాయి. అవును, ప్రాబ్లం లేదు కదా. అలా కాదు, మంచి కథ దొరకాలి, ఇది ఆడుద్ది అనాలి, అది లవ్ స్టోరీ అయ్యి ఉండాలి. వాడు నాకు లవ్ స్టోరీలు చేయాలని కోరిక, పిల్లల్ని పెట్టి యంగ్స్టర్స్ని పెట్టి లవ్ స్టోరీలు చేయాలి చాలా. నువ్వు వెతుక్కుంటే మన రికార్డింగ్స్ చాలా ఉంటాయి. నేను చేయాలి, సినిమా తీయటం అనేది ఒక ఆర్ట్, అది ప్యాషన్ నాకు.
ఎప్పుడన్నా అంత గొప్ప స్క్రిప్ట్ భలే ఉంది ఇది లవ్ స్టోరీ తీస్తే అంటే అప్పుడు కొత్త పిల్లల్ని పెట్టి తీస్తా. అంతే తప్ప మనం ఇది ఒక ఉద్యమంలాగా పెట్టుకోను. ఓకే. నచ్చాలి, అంత కనపడాలి, దాంట్లో మనం దగ్గరుండి చేసే టైం ఉండాలి. అంతేగాని ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి నాతో హీరోగా సినిమాలు చేయాలనుకుంటే కామెడీ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. ఓకే. నాకు వేరే వద్దు. లేదు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అని అది నేను ఫీల్ అయితే అప్పుడు చేస్తా. డబ్బులు రావాలి, అది రావాలి ప్రొడ్యూసర్కి, అప్పుడు చేస్తా. లేదంటే మనము మన స్ట్రెంత్ కామెడీ సినిమా అనేది అయితేనే చేస్తాను. నువ్వు తీసుకొచ్చి నా కూతుర్ని ఎవరో ఇబ్బంది పెట్టారు, లేదంటే నా కూతుర్ని అమానుషంగా చంపేశారు, ఇవి రోజు చేస్తే బాగోవు. ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అది మరీ డిమాండ్ చేస్తుంది, అద్భుతంగా ఉంది అని అంటే తప్ప ఫాదరు డాటరు, ఫాదరు సన్ను, ఇవి ఎక్స్ట్రాడినరీగా ఈ క్యారెక్టర్ వల్ల సినిమా నిలబడిద్ది, పేరు గట్టిగా వస్తుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇది ఖచ్చితంగా కామెడీ అయితేనే చేస్తా. లేకపోతే మన కోసం చాలా క్యారెక్టర్లు రాస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలేయాలి అసలు? అద్భుతమైన పాత్రలు రాస్తున్నప్పుడు అవి చేయకుండా హీరోగానే అని ఎప్పుడూ లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. చూసావు కదా, హీరోగా చేస్తానే ఉన్నాం, పక్కన జల్సా అన్నాం, హీరోగా చేస్తానే ఉన్నాం, ఖుషి అన్నాం, హీరోగా చేస్తానే ఉన్నాం, ఇందిరా చేశాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.